అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పెను ప్రమాదం తప్పిందా అంటే అవుననే మాట వినిపిస్తోంది. నోవోటెల్ హోటల్లో ముఖ్యమంత్రి ఎక్కిన లిఫ్ట్లో అక్కడ ఇబ్బందికర వాతావరణం ఏర్పడింది. లిఫ్ట్ మొరాయించింది. దీంతో 8 మంది ఎక్కాల్సిన లిఫ్ట్లో 13 మంది ఎక్కారు. దీంతో లిఫ్ట్ మధ్యలోనే ఆగిపోయింది. 8 మంది ఎక్కాల్సిన చోట 13 మంది ఎక్కితే ఏమవుతుంది ఆ లిఫ్ట్? ప్రస్తుతం ఆ విషయం నేపథ్యంలో వెంటనే అధికారులు అలర్ట్ అయ్యారు. ఒక్క నిమిషం కంగారు పడ్డారు. ఓవర్ వెయిట్ కారణంగా ఉండాల్సిన ఎత్తు కంటే లోపలికి దిగిపోయింది లిఫ్ట్. టెన్షన్ పడ్డారు అధికారులు. వెంటనే అలర్ట్ అయ్యింది ముఖ్యమంత్రి సెక్యూరిటీ. దాంతోపాటు హోటల్ సిబ్బందిని అలర్ట్ చేయడం జరిగింది. లిఫ్ట్ ఓపెన్ చేసి వేరే లిఫ్ట్లో ముఖ్యమంత్రిని సెకండ్ ఫ్లోర్కు పంపించారు అధికారులు. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పెను ప్రమాదం తప్పిందా? ఎందుకంటే లిఫ్ట్లో ఒక్కసారి మీరు గమనించండి, 8 మంది ఎక్కాల్సిన చోట 13 మంది ఎక్కితే కనుక ఆ లిఫ్ట్ పరిస్థితి ఏమవుతుందనేది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎక్కడున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి? అట్ ద సేమ్ టైం ఆ అంశానికి సంబంధించి అధికారులు సెక్యూరిటీ చెక్స్ అని ఎప్పటికప్పుడు చేస్తూ ఉంటారు. ఎక్కడ దీన్ని తాత్సారించడం జరిగింది, ఎక్కడ లేకపోతే వీటిని నెగ్లిజెన్స్ అనేది అక్కడ ప్రదర్శించిన పరిస్థితి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మధు ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్కడ ఉన్నారు? ప్రస్తుతం ఆ ఘటనకు సంబంధించి అధికారుల రియాక్షన్ ఏంటి? ఎగ్జాక్ట్లీ కొద్దిసేపటి క్రితమే సిఎల్పి సమావేశం ముగిసింది. ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలతో మాట్లాడిన తర్వాత ఆయన తిరిగి బయలుదేరారు. ఈరోజు ఆయన జపాన్ పర్యటనకు వెళ్తా ఉన్నారు. అందులో భాగంగా హడావిడిగా కార్యక్రమాన్ని ముగించారు. యాక్చువల్గా అయితే షెడ్యూల్ ప్రకారం 11 గంటలకు ప్రారంభం కావాల్సిన సిఎల్పి సమావేశం డిలే అయింది. దాదాపు 2.5 గంటల సేపు డిలే స్టార్ట్ అయింది. 1.5-2 గంటల ప్రాంతంలో స్టార్ట్ అయినటువంటి ఈ సిఎల్పి సమావేశంలో హడావిడిగా లోపలికి వెళ్తున్న సందర్భంలో ఆయనతో పాటు పెద్ద సంఖ్యలో నాయకులు లిఫ్ట్లోకి వెళ్లారు. యాక్చువల్ కెపాసిటీ 8 మంది మాత్రమే లిఫ్ట్ కెపాసిటీ. సో 13 మంది ఎక్కడంతో ఓవర్ లిఫ్ట్ కారణంగా దిగాల్సినటువంటి ప్లేస్ కంటే కాస్త లోపలే లిఫ్ట్ ఆగిపోవడంతో ఆందోళన చెందారు సీఎం సెక్యూరిటీ సిబ్బందితో పాటు. వెంటనే అందులో ఉన్నటువంటి ఎమర్జెన్సీ అలారం దబాయించడంతో వెంటనే అక్కడ ఉన్నటువంటి హోటల్ సిబ్బంది వచ్చారు. సీఎం ఉన్నారు కాబట్టి చాలా వేగంగానే దాన్ని కంప్లీట్ చేశారు. ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేశారు. 2వ ఫ్లోర్లోకి సురక్షితంగా ఆయన వేరే లిఫ్ట్లో తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. సో సిఎల్పి సమావేశంలో కూడా సుదీర్ఘంగా ఆయన ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలను ఉద్దేశిస్తూ రాష్ట్ర ప్రభుత్వ చర్యలను ఉద్దేశిస్తూ ఆయన మాట్లాడే ప్రయత్నం చేస్తారు. చాలా క్లియర్గా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న పరిణామాలపైన వారందరికీ వివరించారు. కాకపోతే దానికంటే ముందు కొన్ని నిమిషాల ముందు ఆయన లిఫ్ట్లో ఇరుక్కుపోవడం పైన కాస్త ఆందోళన వ్యక్తమైంది. సెక్యూరిటీ సిబ్బంది అలర్ట్ కావడంతో ఆయన ప్రమాదం ఓవర్ వెయిట్ కారణంగా ఈ ప్రమాదం జరిగినట్టుగా గుర్తించే ప్రయత్నం చేశారు. సో మొత్తానికి సిఎల్పి సమావేశంలో ఎమ్మెల్యేల విషయంలో ఆయన ఎలా అనుసరించాలి, ప్రభుత్వ పథకాలను గ్రౌండ్ లెవెల్లోకి ఎలా తీసుకెళ్లాలనేటువంటి అంశాలను ప్రస్తావిస్తూ సిఎల్పి సమావేశం ముగిసింది. కొద్దిమంది ఎమ్మెల్యేలు కూడా మాట్లాడే ప్రయత్నం చేశారు. లోపల కొద్దిమంది పార్టీ లైన్ దాటి మాట్లాడుతున్నటువంటి వారిని కూడా వారించే ప్రయత్నం చేస్తారనేటువంటిది వినిపిస్తూ ఉంది. సో లిఫ్ట్లో ముఖ్యమంత్రి ఇరుక్కోవడం పైన కాస్త ఆందోళన చెందినట్టుగా తెలుస్తూ ఉంది. మధు, ఎవరెవరు ఉన్నారు లిఫ్ట్లో? ముఖ్యమంత్రి సంబంధించినటువంటి సెక్యూరిటీ సిబ్బందితో పాటు కొద్దిమంది కీలక నాయకులు ఆయన సిఎల్పి సమావేశంలోకి ఆహ్వానించడానికి కొద్దిమంది ఎమ్మెల్యేలు ఆయన వెంట వచ్చినటువంటి కొద్దిమంది ముఖ్య నాయకులు ఆ లిఫ్ట్లో ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. వెంటనే అలర్ట్ అయ్యారు. అలర్ట్ అయిన తర్వాత ఆయనను వేరే లిఫ్ట్లో సెకండ్ ఫ్లోర్కి తీసుకెళ్ళినట్టుగా తెలుస్తూ ఉంది. రైట్, ఆ లిఫ్ట్కి సంబంధించి ఎందుకంటే సాధారణంగా లిఫ్ట్కి సంబంధించి ఎంతమంది ఉంటారు, కెపాసిటీ ఎంతమంది ఎక్కిస్తూ ఉంటారు. ఒకవేళ ఓవర్లోడ్ అయితే కనుక లిఫ్ట్ ఆగిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం ఆ ఘటనకు సంబంధించి మాట్లాడుకునే నేపథ్యంలో ఇటు సెక్యూరిటీ అనేది అంటే సెక్యూరిటీ సిబ్బంది ముందుగానే చెక్ చేసుకుంటూ ఉంటారు. ముఖ్యమంత్రికి సంబంధించి ఎటువంటి ఇబ్బంది వాతావరణం లేకుండా వాటి ఏర్పాట్లు చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ దీని మీద ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ ఏమైనా స్టార్ట్ అయిందా? అంటే ఎగ్జాక్ట్లీ అంటే అనుకున్న సమయానికంటే టైం డిలే కావడం. యాక్చువల్గా 11 గంటలకు సిఎల్పి సమావేశం ఉంటుందనేటువంటిది ఎమ్మెల్యేలకు సమాచారం ఇచ్చారు. 11 గంటల సమయం లోపల చాలామంది ఎమ్మెల్యేలు రీచ్ అయ్యారు. కొద్ది మంత్రులు వివిధ కార్యక్రమాల తర్వాత వారు కొద్దిసేపటి తర్వాత వారు ఇక్కడికి రీచ్ అయినటువంటి పరిస్థితి. కానీ ముఖ్యమంత్రి అందరూ వచ్చిన తర్వాత ఆయన అక్కడి నుంచి బయలుదేరారు. ఆయన ఉన్నటువంటి పెద్దమ్మ టెంపుల్ దగ్గర ఉన్నటువంటి నివాసం నుంచి అటు నుంచి నేరుగా శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఉన్నటువంటి నోవోటెల్ హోటల్కి వచ్చారు. హోటల్కి వచ్చినటువంటి సమయంలోనే ఆయన హడావుడిగా పైకి వెళ్తున్న సందర్భంలో ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్ నుంచి సెకండ్ ఫ్లోర్కి వెళ్తున్న నేపథ్యంలో లిఫ్ట్లో కాస్త అధికంగా 8 మంది ఎక్కాల్సినటువంటి లిఫ్ట్లో అధికంగా
ఎక్కడంతో బరువు ఎక్కువ లిఫ్ట్ ఆగాల్సిన ప్లేస్లో కంటే ముందుగానే కొంచెం డిగ్గింగ్లో కొంచెం లోతులోనే ఆగిపోవడంతో ఆందోళన చెందారు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు లిఫ్ట్లో ఉన్న వాళ్ళు అలారం రైజ్ చేయడంతో సిబ్బంది వచ్చారు, హోటల్ సిబ్బంది వెంటనే అలర్ట్ అయ్యారు. సో వెంటనే ఆ లిఫ్ట్ని యథావిధిగా స్థానంలోకి తీసుకొచ్చి మరి వేరే లిఫ్ట్లో సెకండ్ ఫ్లోర్కి తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తారు. సాధారణంగా ఇట్లాంటి హోటల్లో ఇట్లాంటి సిచ్యువేషన్ జరగదు, కానీ ఓవర్ వెయిట్ కారణంగా ఆ లిఫ్ట్లో సాంకేతిక సమస్య తలెత్తినట్టుగా గుర్తించే ప్రయత్నం చేస్తారు. మొత్తానికి తర్వాత యథావిధిగా సిఎల్పి సమావేశంలో పాల్గొన్నారు. ఆయన తిరిగి ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళిపోయారు. రైట్ మధు, మొత్తకైతే మాత్రం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రమాదం తప్పింది. నోవోటెల్ హోటల్లో ముఖ్యమంత్రి ఎక్కిన లిఫ్ట్లో అక్కడ ఇష్యూ తలెత్తింది. 8 మంది ఎక్కాల్సిన లిఫ్ట్లో 13 మంది ఎక్కడంతో ఆ లిఫ్ట్ మొరాయించింది. ఓవర్ వెయిట్ కారణంగా ఉండాల్సిన ఎత్తు కంటే లోపలికి దిగింది లిఫ్ట్. టెన్షన్ పడ్డారు అధికారులు. వెంటనే అలర్ట్ అయింది ముఖ్యమంత్రి సెక్యూరిటీ. అక్కడ హోటల్ సిబ్బందిని అలర్ట్ చేసింది. లిఫ్ట్ ఓపెన్ చేసి వేరే లిఫ్ట్లో ముఖ్యమంత్రిని సెకండ్ ఫ్లోర్కి పంపించారు అక్కడ అధికారులు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.